నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఈ క్రమంలో దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. మరోవైపు కృష్ణాపట్నం పోర్టులో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షం పడనుందని అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఈ క్రమంలో దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. మరోవైపు కృష్ణాపట్నం పోర్టులో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షం పడనుందని అధికారులు తెలిపారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి. నైరుతి బంగాళాఖాతంలో అయితే తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనానికి తోడు ఒక ఉపరితల ఆవర్తనం కూడా 5.2 కిలోమీటర్ల వ్యాసార్థంతో విస్తరించి ఉంది. ఈ రెండింటి ప్రభావంతో కూడా వచ్చే 2-3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక డిసెంబర్ 4వ తేదీ నుంచి దాదాపుగా 3 అల్పపీడనాలు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డాయి. ఈ 3 కూడా దక్షిణ కోస్తాపైన ఎక్కువ ప్రభావాన్ని చూపించాయి. అయితే తాజాగా ఏర్పడిన ఈ అల్పపీడనం ఉత్తర కోస్తా పైన కూడా ప్రభావం చూపుతోంది. గడిచిన 5 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా కురిశాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రనైతే గడిచిన 4 రోజుల నుంచి వర్షం వేడటం లేదు. ప్రతిరోజు కూడా వర్షం కురుస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. రైతుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా తయారైంది. పంట చేతికి వచ్చే సమయంలో అకాలంగా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట ఇంకా పొలాలలోనే ఉంది. దానిని కోయాలన్నా కానీ కుదరని పరిస్థితి. ఉద్యానవన పంటల రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పూర్తి స్థాయిలో కూడా వర్షానికి తడుస్తూ ఉండటంతో అవన్నీ కూడా వాలిపోతున్న పరిస్థితి. ఇక మత్స్యకారులు కూడా గడిచిన 15 రోజుల నుంచి చేపల వేటకు వెళ్లవద్దనే హెచ్చరికల నేపథ్యంలో వారు కూడా తీరానికే పరిమితమయ్యారు. దీంతో చేపల వేట కూడా దాదాపుగా ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక తీర ప్రాంతాల్లో అయితే నిత్యం వర్షం కురుస్తూ ఉండటంతో పాటుగా ఈదురుగాలులు వీస్తూ ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇదే పరిస్థితి విశాఖ ఏజెన్సీలో కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా ఏజెన్సీ పరిధిలో గడిచిన వారం 10 రోజుల నుంచి వర్షాలు కురుస్తూ ఉండటంతో చలి తీవ్రత కూడా పెరిగింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపుగా 10-15 రోజుల నుంచి అయితే ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా ఏర్పడిన ఈ అల్పపీడనం బలహీన పడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది బలహీన పడే లోపే మరో 2-3 రోజులు వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, తిరుపతితో పాటుగా కోస్తా తీర ప్రాంతాల్లో ఉన్న అన్ని జిల్లాలు అంటే ప్రకాశం, గుంటూరు, కృష్ణాతో పాటు ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర అన్ని జిల్లాల్లో కూడా దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. మరో 2-3 రోజుల పాటు ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని చెప్తున్నారు. ఇక ఇప్పటికే ఈ భారీ వర్షాలు, సముద్రం అల్లకల్లోలంగా ఉండటం వంటి కారణాలతో విశాఖలో అయితే బీచ్ పూర్తిగా కోతకు గురవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కోత తీవ్రత ఉంది. తాజాగా ఆర్కే బీచ్ నుంచి వైఎంసీఏ వరకు దాదాపుగా 3 కిలోమీటర్ల మేర బీచ్ ఇసుకంతా కూడా సముద్రంలో కలిసిపోయింది. ఇప్పటికీ అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఉండటంతో తీర ప్రాంతం అలజడిగా ఉంది. పర్యాటకులు ఎవరూ కూడా తీరం లోపలికి వెళ్లే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇప్పటికే దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది.
పర్యాటకులు ఎవరు కూడా సముద్రంలోకి వెళ్లకుండా చట్టదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటుగా ఈ కోత నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశం పైన కూడా ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఒకసారి పూర్తి స్థాయిలో ఈ వర్షాలు అల్పపీడనం తగ్గుముఖం పట్టిన తర్వాత దీనిపైన ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఏర్పడిన అల్పపీడనం అలాగే స్థిరంగా కొనసాగుతుంది. ఇది మరింత బలపడే అవకాశాలు లేదని చెప్తున్నప్పటికీ కూడా ఎంత సేపు ఇది సముద్రంలో అల్పపీడనంగా కొనసాగుతుందో ఆ సమయం వరకు కూడా వర్షాలు కురుస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో వర్షాలు తగ్గడానికి మరో 2-3 రోజులు ఖచ్చితంగా పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే విపత్తుల నిర్వహణ సంస్థ కూడా పూర్తిగా రంగంలోకి దిగింది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో ముందు జాగ్రత్త చర్యలతో సిద్ధంగా ఉన్నట్లుగా విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ప్రకటించింది. అలాగే ఎప్పటికప్పుడు అధికారులతో ముఖ్యమంత్రి కూడా సమీక్షిస్తున్నారు. వర్షాల పరిస్థితిని తెలుసుకుంటున్నారు. అవసరమైన చర్యలపైన పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉన్నారు. పూర్తిగా 2-3 రోజుల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అయితే తెలుస్తోంది స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.